ఈనాటి యొక్క దివ్య బలి పూజలో థ్యాంక్స్‌గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ మాస్ ఆఫర్డ్ బై గాదే లూసి రాండి ఫ్యామిలీ members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon departed soul of Boga Maria Karan Kumar, mass offered by Boga Arugiman family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elo Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sri Divya to rest in peace, mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Sambhu Shivarao, Shanti, Karthik and Venu, mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus, to make good confession and to be filled with the Holy Spirit anointing, mass offered by Samson. For God's protection and good job to Deepika, mass offered by Josna and family. For the conversion of souls, especially youth, and peace to the souls whom no one to pray, mass offered by Annapurna. For salvation and for the bright future of children, mass offered by Ellapalakshmi. For good health and special intentions of Sister Justin Senapati S.J.A. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతలను స్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఈరోజు తల్లైనటువంటి శ్రీసభ పునీత యోహాను దె బ్రిటో వేదసాక్షి ప్రత్యేక విధముగా భారతదేశంలో ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క జాన్ దె బ్రిటో పునీతిని స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనము కూడా యేసయ్య కొరకు యేసయ్య వలెను జీవించ కృప మనకు దయచేయమని మనం ప్రార్థించదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీవు పునీత యోహాను దె బ్రిటోకు అచంచలమైన విశ్వాసమును ప్రసాదించి భారతదేశమున కథోలిక విశ్వాసమును వ్యాపింపచేసేతివి. క్రీస్తునకు సాక్షిగా నిలిచి అతడు ఎదుర్కొనిన మరణమును మేము స్మరించుకొనుచున్న ఈ తరుణములో అతని ఆదర్శమును కూడా అనుసరింపవలననుడు ఆశను మాయందు జీవింపచేయుము. ఈ విధమున క్రీస్తుని సువార్త మాధుర్యమును చవిచూచి సంతోషించుచు దానిని తోడి ప్రజలకు ఆనందముతో ప్రకటింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుంచి 27 వచనముల వరకు. నేను స్వతంత్రుడును, ఎవరికిని దాసుడగు కాను, కానీ ఇంకాను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. యూదులతో పనిచేయనప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించి తిని, నేను మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడు కాకున్నాను. బద్ధులైన వారితో పాటు పనిచేయునప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారి వలనే జీవించి తిని, అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుని వలనే జీవించి తిని, కానీ నేను దేవుని చట్టమునకు విధేయుడును కానని దీని భావము కాదు. ఎలైనా యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోనై ఉన్నాను. విశ్వాసమున బలహీనములకు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలెనైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగైనను రక్షింపగలుటకు గాను అందరి కొరకు అన్ని విధములైగైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలును కదా. కావున బహుమతిని అందుకున్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొన్నను క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొనును. అశ్వాశ్వతముగు కిరీటమునకై వారు అటులు చేయుదురు, కానీ శాశ్వతముగు దానికై మనము ఆ విధముగా చేయుదుము. కనుక గమ్యము లేకుండా నేను పరుగుటలేదు, గాలితో గ్రుద్దులాట వలె నేను పోరాటం లేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడును కాకొనుటకై నా శరీరమును నలుగొట్టుకొనుచు అదుపులో ఉంచుకొందును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుండి 32 వరకు వాక్యము. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రేయతో చెప్పెను. అంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పున్నదేమనగా, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరుడువాడు నన్ను అనుసరింపవలను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమపరచదును. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యము ఈరోజు మనము జరుపుకున్నటువంటి ఒక వేద సాక్షి స్మరణ. పునీత యోహాను ది బ్రిటో, జాన్ ది బ్రిటో. ఈయన ఒక వేద సాక్షిగా యేసుక్రీస్తు వారి కొరకు ఆయన తన ప్రాణమును పణంగా పెట్టినట్లుగా, యేసయ్య కొరకే శ్రమలు అనుభవించినట్లుగా, నిందలు, వ్యతిరేకతలు, ఈ లోకము అంతా కూడా ద్వేషింపబడేటువంటి ఒక జీవితాన్ని ఆయన యేసయ్య కొరకు జీవించినట్లుగా మనమందరం కూడా స్మరిస్తూ ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యములో యేసుక్రీస్తు వారు చాలా చక్కటి మాట చెప్పారండి. గోధుమ గింజ భూమిలో పడి నశించకపోతే అది ఫలించదు అని చెప్పారండి. అంటే ఒక మనుష్యుడు మహిమపరచబడాలన్నా, ఒక మనుషుడు నిత్యము జీవించాలన్నా ఈ లోకములో తప్పక, లోకపు ఆశలలో తప్పక మరణించాలి. అంటే మరణము ఒక మనిషికి ఏ రూపంలోనే సరే వచ్చింది. అది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. పుట్టినవాడు గిట్టక మానడు అని మనమందరం చెప్పే మాటే. కానీ ఆ మరణ సమయం వచ్చినప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావా లేదనేటువంటి దానికి ఆ సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. మరణం వచ్చింది చెప్పటానికి మనం మాటలు చెబుతాం, కానీ ఆ మరణము వచ్చిద్దని తెలిసి కూడా నీవు ధైర్యముగా, నిబ్బరంగా ఈ లోకమును విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటావు చూసారా, అది
ధైర్యము, అది విశ్వాసము, అది మనలో దేవుడించినటువంటి గొప్ప శక్తి. ఇక్కడ మనము జరుపుకున్నటువంటి ఈ స్మరణ, మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ పునీతుడు తన జీవితము వేద సాక్షి, అంటే వేదమును ప్రకటించుటకు సాక్షిగా తన ప్రాణమును త్యాగం చేశాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, ఏ మనుషుడైతే లోకములో తన ప్రాణమును ప్రేమిస్తాడో అతడు కోల్పోతాడు, కానీ ఏ మనుషుడైతే నా కొరకు తన ప్రాణమును ద్వేషిస్తాడో ఆ ప్రాణాన్ని నిత్య జీవమునకై అతడు కాపాడుకుంటాడంట. ఆ మనుషుడిని గురించి తండ్రి ఆ మనుషుడిని గౌరవిస్తాడంట, ఆ మనుషుడిని తండ్రి సన్మానిస్తాడు, ఆ మనుషుడిని తండ్రి మహిమపరుస్తాడంట. ఇది సత్యమే కదా. దేవుని చిత్తము ప్రకారము యేసయ్య ఈ లోకానికి వచ్చారు, ఈ లోకానికి వచ్చి మరణించారు. మరణించినటువంటి ఆయనను దేవుడే మహిమపరచెను. ఎంతలానంటే ప్రతి మనుషుడు కూడా ఆ నామమందు మోకరిల్లాలంట. అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామము ఆయనకి ఇవ్వబడింది. మరలా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఉన్నతమైనటువంటి స్థానము ఆయన పొందుకున్నారు. అంటే దేవుని చిత్తము ప్రకారము జీవించినవాడు, దేవుని చిత్తమునకు తలవంచి లోబడేవాడు తప్పక మహిమపరచబడతాడంట, నూరంతలుగా ఫలిస్తాడు. అతడు నిత్య జీవములో తన ప్రాణమును నిలుపుకుంటాడంట. నేటి వాక్యము నేడు మనము జరుపుకునేటువంటి ఈ వేద సాక్షికి రెండిటికి పోల్చి చూస్తే అది సత్యము అని మనందరికీ కూడా మరొకసారి ప్రకటన చేయబడుతుంది. గ్రహించగలవా? ఈ సత్యమును గ్రహించగలవా? యేసయ్య చెప్పినట్లుగా తన ప్రాణమును లోకములో ద్వేషించిన వాడు నిత్య జీవమునకై దానిని కాపాడుకుంటాడంట. అది నిజంగా జరిగే పని అని అంటారండి? నేను విశ్వాసిని, యేసయ్య బిడ్డను అని చెప్పుకోవటం కాదు, కానీ యేసయ్య ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో ఆ విధమున మనము జీవించాలి. ఆయన బిడ్డలకే శోధనలు వస్తాయి, ఆయన బిడ్డలకే అవమానాలు వస్తాయి, ఆయన బిడ్డలకే కష్టాలు, బాధలు, కన్నీళ్లు, అనేక రకాలైనటువంటి శ్రమలు ఆయనను అనుసరించే వారికి వస్తాయి. యేసయ్యకే వస్తే మరి ఆయన బిడ్డలమైన మనకు, ఆయనను అనుసరించేటువంటి మనకు రావా? తప్పక వస్తాయి కదా. తండ్రికి షుగర్ ఉంటే ఒకడికి షుగర్ వచ్చిందిగా. మరి తండ్రికి ఉన్న షుగరే బిడ్డలకు వస్తే మరి యేసయ్య బిడ్డలుగా మనకు రావాల్సింది ఏంటి? ఆయన పడినటువంటి శ్రమలు మనం పడాలి కదా. ఆయన కొట్టబడ్డాడు, మనం కొట్టబడాలి. లోకం మనల్ని ద్వేషించింది, యేసయ్యను ఏ విధంగానైతే ద్వేషించిందో మనల్ని కూడా లోకము ద్వేషించింది. అయినప్పటికీ చెదరనటువంటి గుండె ధైర్యం మనం కలిగి ఉండాలి. చెక్కు చెదరని విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే తప్పక ఒక రోజున మహిమ పరచబడతాము. యేసయ్య వలెను మనము కూడా మహిమను పొందుకుంటాం. ఆ మహిమ నీ త్యాగాన్ని బట్టి ఉంటుంది, నీ ధైర్యాన్ని బట్టి ఉంటుంది, నీ పరిశుద్ధతను బట్టి ఉంటుంది, ఆయన కొరకు నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి అది ఉంటుంది. గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ చెప్పుకున్న ప్రతి గొప్పని జీవించటంలోనే నీ మహిమ ఆధారపడి ఉన్నదని తెలుసుకోగలుగుటే జ్ఞానము. అయితే చెప్పబడినటువంటి ఈ ఉపమానము గోధుమ గింజ భూమిలో నాటబడితే అది తప్పక నశించాలి, అప్పుడే అది విస్తారముగా ఫలించుద్ది అని నేటి వాక్యములో యేసయ్య చెప్పుచు తన జీవితాన్నే మనకు మాదిరికరంగా చెప్పారు. చూడండి, యేసయ్య చెప్తున్నారు కదా, ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా అని చెప్పి, ఓ తండ్రి, నీ నామమును మహిమపరపుము అనెను. ఎలా మహిమపరిచారండి యేసయ్య? జీవిత విధానం ద్వారా మహిమపరిచారు. ఆయన పొందిన దెబ్బల వలన మహిమపరిచారు. ఆయన వెతుకున్నటువంటి సిలువ భారము వలన మహిమపరిచారు. ఘోర అవమానముల ద్వారా, మౌనముగా ఉండటం ద్వారా. చూడండి, ఆయన ఈ దేవుణ్ణి మహిమపరిస్తే మరి మనము దేవుణ్ణి ఎలా మహిమపరుస్తున్నాం? మన బట్టల ద్వారా మహిమపరుస్తున్నామా? మనకున్న స్థితిగతుల ద్వారా మహిమపరుస్తున్నామా? చిన్న విషయంలో కూడా దేవుణ్ణి మహిమపరిచేటువంటి జీవితము మనం జీవించకపోతే మనం దేవుని బిడ్డలు ఎలా అవుతామండి? ఒకసారి ఆలోచన చేయండి. మనుషులు ఇక్కడ బైబిల్ గ్రంథంలో
అనేక మంది ప్రవక్తలు, అనేక మంది బోధకులు, యేసుక్రీస్తు వారు సైతము ఆయనను అనుసరించిన పునీతులు వారి ప్రాణము ద్వారా, సమర్పణ ద్వారా, త్యాగము ద్వారా, కష్ట నష్టాల ద్వారా, బాధల ద్వారా దేవుని మహిమపరిస్తే మనమేమో మనకు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా దేవుని మహిమపరచలేకపోతున్నాం. ఇది దేవుడిచ్చినది అని మనం చెప్పలేకపోతున్నాం, ఒప్పుకోలేకపోతున్నాం. సొంత గొప్పలకు పోయేసి ఇది నా కష్టార్జితం, ఇది నా జ్ఞానం, ఇది నా తెలివితేటలు అని చెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నావు. దేవుని మహిమపరచుట మర్చిపోతున్నావు నీవు. ఒక చిన్న ఉదాహరణ నన్నే తీసుకోండి. నేను అనుకుంటాను కదా, నేను చక్కగా వాక్యం చెప్తున్నా అని నేను అనుకుంటాను. కానీ అది నా గొప్పతనమా? నేను చెప్పే వాక్యము ద్వారా గణపరచబడవలసిన దేవుడు, మహిమ పొందుకోవాల్సిన దేవుడు, స్తుతింపబడవలసిన ఆయన, నేను కాదు. నేను ఒక పనికిరాని ఒక పాత్రను, అంతే. ఆ పనికిరాని పాత్రకు సైతము విలువనిచ్చి ఆయన కొరకు వాడబడే విధముగా వాడుకుంటున్నటువంటి ఘనత ఆయనది, అంతేగాని వాడబడే పాత్రది కాదు. అది నేను కావచ్చు, మరొకరు కావచ్చు, ఏ సేవకుడైనా కావచ్చు. ఈ విషయంలో ఆ మనుష్యుని ఘనత జీరో. విలువ లేనటువంటి ఆ మనుష్యుడిని విలువగా మార్చింది దేవుడు. కానీ ఇప్పటి కాలంలో సేవకులు నేను గొప్పోణ్ణి, నేను ఉన్నతుణ్ణి, నా జ్ఞానము, నా తెలివితేటలు అని చెప్పేసి అని ఇతని గురించి ఇతను గొప్పలు చెప్పుకుంటాడు. అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఈ ఘనతంతా కూడా ఆయన నామాన్ని చెప్పబట్టే. యేసుక్రీస్తు వారి పేరును ఉచ్చరించకుండా నీకు మహిమ రాదు, నీవు ఘనత పొందుకోలేవు, నువ్వు గొప్పవాడివి కావు. నీకున్న పేరు ప్రతిష్టలు, నీకున్నటువంటి ఖ్యాతి అంత వ్యర్థము. యేసుక్రీస్తు వారి పేరును ఉచ్చరించకుండా చూద్దాం, మరి నీకు నిజంగా అంత గొప్పతనం వచ్చిందేమో. యేసే బిడ్డనని చెప్పుకోకుండా నీవు గొప్పవాడివి కాలేవు, నీవెప్పటికీ విస్తరించలేవు. ఆ నామాన్ని బట్టే నీ పేరు ప్రఖ్యాతులు, నీ ఖ్యాతి, నీ గొప్పతనము, నువ్వు అనుభవించేటువంటి ఏదైనా సరే అన్నీ ఆయన నామాన్ని బట్టే. మరి ఆయన నామాన్ని మహిమపరచకుండా నీ నామాన్ని, నీ శక్తిని, నీ అందచందాలను నువ్వు పొగుడుకొని ప్రజలను మోసం చేస్తే నువ్వు కూడా ఒక రోజున లెక్క చెప్పాల్సిన అవసరము ఉన్నది అని తెలుసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ వాక్యము ద్వారా నేను నా జీవితము ద్వారా దేవుడిని మహిమపరచగలుగుతున్నానా లేదా? కలిమిలో, లేమిలో వారందరూ కూడా యేసయ్యను మహిమపరిస్తే, సమృద్ధిలో ఉండి సైతము మనం మహిమపరచలేకపోతే మరి మన విశ్వాసం ఏంటి, మన భక్తి ఏంటి, మన ఆరాధన ఏంటి, మన ప్రార్థనలు ఏంటి అని ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనము తెలుసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, భక్తిభావముతో మేము అర్పించే ఈ కానుకలను ఆదరముతో స్వీకరింపమని నిన్ను ప్రార్థించున్నాము. ఈ బలిలో నీ కుమారుని శ్రమలను, ఉత్థానమును కొని అడుచున్న మేము పునీత యోహాను దే బ్రిటో జీవిత ఆదర్శమును అనుసరించి జీవించినట్లు సహాయపడము.
నిగ్రహ జీవితము ద్వారా నీ కుమారుని మనరోత్థానముల ఫలములలో కూడా భాగస్థులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరము లోకములందలి నీ సృష్టి జాలము నీకొక నూతన గీతమును ఆలాపించున్నది. మేమును దూతల బృందముతో ఏకమై మీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలెగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జాన్ ది బ్రిటో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపేతే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు నుండి మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. ప్రార్థించదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ పరమ పవిత్ర కార్యము ద్వారా మేము స్మరించుకున్న పునీత యోహాను ది బ్రిటో కొరకు నీకు ధన్యవాదములు తెలుపుచున్నాము. మా దేశమును, ప్రపంచ దేశములన్నియు అతని సేవా ఫలములను పొందినట్లు కృపచూపుము. ప్రేమ, నీతి, శాంతి అను దైవరాజ్యపు విలువలు ఆయా దేశములందు నెలకొనున్నట్లు అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి,
స్తుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి